వర్మ. సార్ నిన్నటి నుంచి కూడా బాగా వైరల్ అవుతున్న అంశం ఒకటి, ఎవరికి అర్థం కాని అంశం కూడా. చంద్రబాబు గారు ఫోన్కి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదట, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫోను డిప్యూటీ సీఎం గారికి అసలు కలవట్లేదా. వీళ్ళ ముఖ్యమంత్రి గారిని పై ఉప ముఖ్యమంత్రి గారు అలిగారు, వీళ్ళ మధ్య గ్యాప్ పెరిగిపోతున్నది. సార్ ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. దీని మీద తెలుగుదేశం వెర్షన్, జనసేన వెర్షన్ పూర్తి భిన్నంగా ఉన్నాయి. మీరు చెప్పింది పరిశీలించడం కోసం నేను ఈరోజు జనసేన ప్రజాప్రతినిధి ఒక ఆయనకు ఫోన్ చేశాను. ఓకే. నేను ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ తీయలేదు. అంతా నేను వెళ్ళిపోయా, ఏదో పేపర్ చూసుకుని ఆ పనిలో ఉన్నాను. ఓ 10 నిమిషాల తర్వాత ఆయన చేశాడు. చేసినప్పుడు ఏంటిది దుమారం, ఏంటి, ఎందుకు ఇంతగా ఇది రగిలిపోతుంది, నిజంగా పవన్ కళ్యాణ్కు లోకేష్ గారు దూరం పెరిగిందా, లేదా చంద్రబాబు ఫోన్ చేస్తే ఎత్తనంత పరిస్థితి అంటే, ఆయన సార్ సింపుల్ సార్, ఇప్పుడు ఇందా మీరు ఫోన్ చేశారు, నేను ఎత్తలేదు, నేను వస్తూనే ఫోన్ చేశా కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఒకవేళ ఒకసారి ఎత్తకపోయి ఉండొచ్చు, మళ్ళీ వచ్చి ఎత్తుండొచ్చు కూడా. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు మీద అత్యంత గౌరవం ఉంది. ఆయన ఫోన్ ఎత్తకపోవడాలు ఇట్లాంటి విషయాలు ఇట్లాంటివి ఏమీ జరగవు. కానీ పవన్ కళ్యాణ్ కొన్ని పద్ధతులు అయితే పాటిస్తారు. ఆయన రాజకీయ జీవితము, వ్యక్తిగత జీవితము, సినిమా జీవితము, ఈ మూడింటిని చాలా స్పష్టమైన రేఖలతో ఆయన నడిపిస్తారు. ఈవెన్ మాలాంటి వాళ్ళకు కూడా మేము ఏ సెక్షన్లో ఉన్నామో ఆ సెక్షనే మాకు తెలుసు, కానీ రెండో సెక్షన్ ఏంటో మాకు తెలీదు. పవన్ కళ్యాణ్ అంత కన్స్ట్రక్టివ్ అండ్ ప్లాన్డ్ లైఫ్ స్టైల్. అందుకని చంద్రబాబు ఫోన్ ఎత్తనంత దూరం వాళ్ళ మధ్య లేదు. ఒకవేళ అటువంటి జరిగి ఉంటే ఏదైనా యథాలాపంగా క్యాజువల్గా జరిగి ఉండవచ్చు. ఇంకా లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి చాలా కథలు నడుపుతున్నారు పెద్ద ఎత్తున, అవన్నీ మేము కూడా గమనిస్తున్నాం. వాళ్ళు చాలా బాగానే ఉంటారు, చాలా చక్కగా మాట్లాడుకుంటారు. ఆయన ఏదంటే ఆయన తరఫున 15 మంది, ఈయన తరఫున 15 మంది రావడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. అందుకని కొంతమంది కోరుకుంటూ ఉంటారు ఇట్లాంటివి జరిగితే బాగుందని, వాళ్ళు చెప్పేవి తప్ప పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్పష్టతతో ఆయన చేస్తూ ఉన్నారు అని వాళ్ళ వైపు నుంచి ఖండిస్తున్నారు. అలాగే ఈ దక్షిణాది పర్యటన, ఈ ఆలయాలు ఇవన్నీ ఏంటి దీంట్లో అంటే, ఇది పూర్తిగా రాజకీయ వ్యక్తిగతం కాబట్టి దీంట్లో రాజకీయ ప్రమేయం వద్దు అని ఆయన చాలా ఖచ్చితమైన గీత గీశాడు, ఒక లక్ష్మణ రేఖ గీశాడు ఆయన. ఈ లక్ష్మణ రేఖ ప్రకారం ఆయన వ్యక్తిగతంగా ఆయన తిరుగుతారు, తిరిగిన తర్వాత ఆయన చెప్పదలుచుకుని చెప్తారు, కానీ దీని మీద ఇంకా ఏమీ ఉండదు. మూడో విషయం ఏమంటే, ఇవన్నీ చాలా విషయాల్లో ఇప్పుడు బయట జరిగే చాలా వాటికి చర్చ రేపు 16, 17 కదా. 16, 17 మా సమావేశాలు అయిన తర్వాత ఇలాంటి వాటన్నిటికీ పవన్ కళ్యాణ్ విజయవాడలో చాలా స్పష్టమైన సమాధానం, క్లారిటీ అన్నీ వచ్చేస్తాయి. వీటన్నిటికి కూడా మేము సమాధానం చెప్తాము. ప్లీనరీ విస్తృత సమావేశం పెట్టాలి అని మేము అనుకున్నాము, అలా ప్లాన్ కూడా చేశాము. కానీ అది అనుకోకుండా ఆలస్యమై ఫిబ్రవరి దాటిపోతుంది. విజయవాడ ఈ చుట్టుపక్కల ఎండల్లో, మేము అన్ని మంగళగిరిలో చేస్తుంటాము, ఈ ఎండలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంత విస్తృత సమావేశం కాకుండా మా అంతర్గత సమావేశంలాగే దాన్ని జరిపే ప్లీనరీ కొంత వాయిదా పడవచ్చు. ఓకే, నార్మల్గా జరిపి మేము అప్పుడు ఈ విషయాల మీద చాలా క్లారిటీ ఇస్తాము. మా వైపు నుంచి మేము ఎలాంటి ఇది లేదు. అందుకని ఫోన్ ఎత్తకపోయారు కాబట్టి ఎవరైనా కథలు చెప్తే ఫోన్ ఇలాంటి నెమ్మదిగా మొత్తం అంతా కక్కించారు. ఏది కక్కించడం లేదు, చెప్పి నేను 3 విషయాలు చెప్పాను. ఇంకోటి, ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం అని బయట ప్రచారం కూడా జరుగుతుంది, అంతే కదా. ఈ 2 సీట్లలో అంటే మూడోది కూడా ఉంది. అంటే ఆయన లేనప్పుడు నాదెల్ల గారు చూస్తున్నారు, ఇంకోటి చూస్తున్నారు, ఇటువంటివి అంటే అలాంటి చూడాలి అవి ఏం లేవు. ఆయన ఎవరికి ఏమి ఇచ్చిపోయింది ఏం లేదు. ఆయనంతగా ఆయన వ్యక్తిగతంగా సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర అనే దానికి వెళ్ళారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నది. ఇంకో పెద్ద అంశం కూడా ఉంది, ఆయనకి ఈ మధ్యలో ఆరోగ్య సమస్య కూడా కొంత వచ్చింది. ఆయనకు అప్పుడప్పుడు కూర్చుంటే కొంచెం ఇది వస్తుంటుంది. అవి మేము దాని మీద కూడా అనేక కథనాలు వస్తుంటే వాటి మీద స్పష్టత ఇద్దాము అని ఒక ప్రకటన కూడా మేము తయారు చేసాము. కానీ ఇలాంటి వాటికి ఎన్నిసార్లు మేము ఖండిస్తాము. సోషల్ మీడియాలో ఏం పని లేదు, ఇవే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వెళ్తే ఇలాంటి వాళ్ళు ఏదో చెప్తే ఏదో వస్తుంటుంది. కాబట్టి దీని మీద ఇంకా క్లారిటీ ఇవ్వడం కూడా అనవసరం. పవన్ కళ్యాణ్ గారి ఆచరణ, ఆయన పర్యటనే వీటికి సమాధానం. ఆయనకు సమస్య కొంత అప్పుడు సఫర్ అయ్యారు, కొంత బయటపడ్డారు. అందుకని వెళ్ళారా లేదా ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఉద్దేశాలు ఆపాదిస్తే కుదరదు అనేది లేదు, అదేం లేదు. ఆయనకు చంద్రబాబు పట్ల
గౌరవప్రదమైన సంబంధాలు, చాలా గౌరవిస్తున్నారు ఇప్పటికి కూడా. అంటే ఇది ఏ శివుని నుంచి బయటకు వచ్చింది సార్ ఈ పొగ?